నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ఓ అనేది రీసెంట్గా ఒక సర్క్యులర్ అయితే విడుదల చేసిందనమాట. సో దాని గురించి మీకు చెప్తాను. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు, ఖాతాదారులారా మీరు ఎవరిని నమ్మొద్దు. సో ఎక్కడ కూడా మీరు డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. మన దగ్గర అన్ని ఫ్రీ సర్వీస్లే ఉన్నాయి. ఆన్లైన్ సర్వీస్లో మీరు ఫ్రీగా ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు. సో ఎవరికి కూడా ఒక రూపాయి కూడా మీరు ఇవ్వవసరం లేదు. మీరు కష్టపడిన అమౌంట్ సో మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా మీరు పే చేయవసరం లేదు. సో మీకుగానే మీరు పోర్టల్లో కానివ్వండి, పలు చోట్ల మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. అన్ని ఆన్లైన్ సర్వీసులు ఉన్నాయి. మేము మీకు అనేక రకాల సర్వీసులు అయితే ప్రొవైడ్ చేశాము. చాలా మీకు అనేక రకాలుగా మీకు ఫ్రీగా మేము గైడ్ చేస్తున్నాము. అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. ఎందుకు మీరు వాళ్ళని వీళ్ళని కనెక్ట్ అయ్యి సో మీరు అమౌంట్ పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈపీఎఫ్ అనేది ఒక పెద్ద సర్క్యులర్ అయితే విడుదల చేసింది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అయితే ముందు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు కొన్ని స్లైడ్స్ కూడా పెట్టారన్నమాట మనకి యొక్క ట్విట్టర్లో. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, వై టు పే యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ టు ఎనీ కన్సల్టెంట్. కష్టపడిన డబ్బులు అనేవి మీరు సో కన్సల్టెంట్ వాళ్ళకి ఎందుకు దారాదత్తం చేస్తున్నారు అన్నట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టారన్నమాట. ఓకే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు, కన్సల్టెంట్ వాళ్ళకి ఎందుకు ఉత్తరే మీరు పే చేస్తున్నారు అన్నట్లుగా వీళ్ళైతే ఇక్కడ పోస్ట్ చేశారు. అలాగే ఇంకోటి కూడా పోస్ట్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. 100% ఆన్లైన్ అండ్ ఫ్రీ. ఏది మనకి యొక్క గ్రీవెన్సీ పోర్టల్లో గ్రీవెన్సీ రైజ్ చేయడం. ఓకే, ఈపీఎఫ్ఐ జిఎంఎస్లో. ఓకే, నిజమే, ఇది ఫ్రీయే, మీరు ఫ్రీగా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, గ్రీవెన్సీ అనేది ఫ్రీగా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఎంతమందికి ఐడియా ఉంది? ఓకేనా, సో ఎంతమందికి దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నది అనేది నాకైతే సమాధానం కావాలి. ఇక్కడ ఫాస్ట్ డైరెక్ట్ ఫ్రీ అన్నారు, ఫ్రీయే, బట్ ఫాస్ట్ డైరెక్ట్ అన్నారు. ఎంతమందికి స్పీడ్గా అవుతుంది? సో ఎంతమందికి వీళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు? సో ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి ఈ యొక్క గ్రీవెన్సీ ద్వారా, ఈపీఎఫ్ ఐజిఎంఎస్ ద్వారా? సో ఎంతమంది ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతున్నాయి? సో ఎంతమందికి ప్రాపర్గా వీళ్ళు సమాధానం చెప్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అసలు ఒక గ్రీవెన్సీ అనేది రైజ్ చేయాలంటే దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో అది ఎవరు చెప్తున్నారు? ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారా? వచ్చి చెప్పండి ఒకసారి. ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు సో ప్రతి ఒక్క మెంబర్కి కూడా సో ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు పెట్టారా? పెట్టలేదు. సో ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎవరైనా ఒక కన్సల్టెంట్ కానీ ఉండి, లేకపోతే నాలంటాడో నీదంటాడో, సో ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియదు. ఓకేనా, సో వీళ్ళైతే ఇట్లా రకరకాలుగా అయితే పోస్టులు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒక పెద్ద సర్క్యులర్ కూడా విడుదల చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అనాథరైజ్డ్ ఏజెంట్స్ని ఎవరో కూడా కనెక్ట్ అవ్వద్దు. సో వీళ్ళకి అమౌంట్ పే చేయొద్దు. అలాగే ఏంటంటే ఇక్కడ అఫీషియల్ ఈపీఎఫ్ఓ పోర్టల్లో అంత ఫ్రీ సెక్యూర్ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. సో మీరు వాడుకోండి అంటే ఎవరు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా తెలుస్తుంది? అవన్నీ కూడాను మీరు చెప్తే కదా తెలిసేది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క సైబర్ కేఫ్ ఆపరేటర్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఫిన్టెక్ కంపెనీస్ అంటే ఈ యొక్క ఇంటర్నెట్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు కానివ్వండి, నాలాంటి వాళ్ళు కానివ్వండి, నీలాంటి వాళ్ళు కానివ్వండి, సో అట్లాంటి వాళ్ళు ఈపీఎఫ్ సంబంధించి అంటే ఈ యొక్క మెంబర్స్కి గైడ్ చేయకపోతే సో వీళ్ళకి డేటా అనేది అసలు ఎలా తెలుస్తుంది? ఈ విధానం అంతా కూడాను అసలు లెక్క ప్రకారం ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే అక్కడ ఎన్ని చూడాలి, ఏమేమి చేయాలి? ఒక్కొక్కరు 4 కంపెనీలు వర్క్ చేస్తారు, ఒక్కొక్కరు 3 కంపెనీలను 10 కంపెనీలు అట్లా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎలా చేయగలరు? అది ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు గైడ్ చేస్తున్నారా? సో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తున్నారా మెంబర్స్కి? ఇవ్వట్లేదు కదండి. ఓకే, సో ఒక కన్సల్టెంట్ మాత్రమే, ఒక సైబర్ కేఫ్ ఆపరేటర్ కానివ్వండి, లేకపోతే ఒక కన్సల్టెంట్ మాత్రమే ఇవన్నీ తెలుస్తున్నాయి. వాళ్ళు ప్రాపర్గా నేర్చుకొని కానివ్వండి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయి అన్నీ. ఓకే అండి, సో చేయడం వల్ల 10 మందికి నాలెడ్జ్ అనేది పంచుతూ ఉంటారు. సో ఎవరు కూడా ఫ్రీగా పంచలేరు కదా, 50, 100 వాళ్ళు ఇది బట్టి తీసుకుంటూ ఉంటారు అమౌంట్. అది సెకండరీ. బట్ ఎవరు కూడా ఫ్రీగా చేయలేరు కదా ఇక్కడ. బట్ అక్కడ ప్రాపర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట, అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఓకేనా, అది నాలాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, సో ఎవరైనా కావచ్చు.
ఓకే. సో ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే అది ఇన్ని చూడాలి. ఒక 4 కంపెనీస్తో వర్క్ చేశారండి. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఒక పద్ధతి ఉంటుంది. సో ఎక్కడైనా సర్వీస్ ఓవర్లాప్ ఉందా ఇట్లాంటి చెక్ చేసుకొని సర్వీస్ ఓవర్లాప్ లేనిది వదిలేసి మిగతావి ట్రాన్స్ఫర్ చేసి సెటిల్మెంట్ చేయడం కానివ్వండి. లేకపోతే అందులో అనేక రకాల సమస్యలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి సో అన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే ఎన్ని చూడాలి, ఎన్ని చూసి చేయాలి. సో ఇక్కడ టీడీఎస్ కూడా పడుతూ ఉంటుంది. 15G కూడా సబ్మిట్ చేయాలి. కొంతమంది నాలెడ్జ్ లేకుండా 15G పెట్టకుండా క్లెయిమ్స్ పెడుతుంటారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే రిజెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ అది కూడా తెలియదు వాళ్ళకి, ఈ 15G పెట్టాలన్న విషయం కూడా తెలియదు. సో మళ్ళీ పెడతా ఉంటారు. సో 3-4 క్లెయిమ్ సెటిల్ అయిపోయి ఒక 10% లేకపోతే 30% ఒక టీడీఎస్ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ మన దగ్గరికి వస్తారు వాళ్ళు. సో ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో ఈ మెంబర్స్కి అనేది ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఈపీఎఫ్ వాళ్ళు ఇచ్చారనుకోండి బాగుంటుంది. సో మీ దగ్గరికి వస్తే ఏమంటారు, ఇప్పుడు సాధారణంగా ఒక క్లెయిమ్ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆధార్ ఏదో లింక్ చేయాలి యూఏఎన్ నెంబర్కి. సో ఆధార్ యూఏఎన్కి లింక్ చేయాలంటే అది ఎవరు చేయాలి ఆ పని, ఎంప్లాయర్ చేయాలి, హెచ్ఆర్ చేయాలి. సో హెచ్ఆర్ అక్కడ రెస్పాండ్ అవ్వట్లే, వాడు రెస్పాండ్ అవ్వడం. సో అలాంటి టైంలో మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తారు. ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సరే ఇట్లా రెస్పాండ్ అవ్వట్లేదు, మా పరిస్థితి ఏంటి, సో మేము ఆధార్ లింక్ చేయాలంటే అది మా సంబంధం లేదు, మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సమాధానాలు ఈపీఎఫ్ వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటప్పుడు అలాంటివి రాకూడదు కదా, మీరు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి. సో ఈ విధానం ఎట్లా వెళ్తే మీకు అవుతుంది, లేకపోతే మేము వాళ్ళని కనెక్ట్ అవుతాము, కనెక్ట్ అయ్యి వాళ్ళకి మేము చెప్తాము, సో వాళ్ళు మీకు చేస్తారు, ఇలాంటివన్నీ చేయొచ్చు కదా. ఇలాంటివన్నీ ఈపీఎఫ్ చేయదు. ఓకే. బట్ ఎట్లాంటి అనాథరైజ్డ్ ఏజెంట్స్ మీరు కనెక్ట్ అవ్వద్దు, వాళ్ళ దగ్గర చేయొద్దు అంటారు. సో ఇప్పుడు కొంతమంది హెచ్ఆర్స్ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉన్నాయి, మా నేము, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్, సో అవి చేంజ్ చేయాలని చెప్పేసి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మాకు సంబంధం లేదు, మీరు ఇంటర్నెట్ పాయింట్కో లేకపోతే పలానా చోటకి వెళ్ళండి, అక్కడ వాళ్ళు చేస్తారని చెప్పేసి అంటారు. పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళినా కానీ వాళ్ళు అంతే, అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళతో స్కిప్ అయిపోతారు అన్నమాట. సో అలా అవ్వడం ఎందుకు, అలా చెప్పడం ఎందుకు, సో మీరే చేయొచ్చు కదా. సో మళ్ళా పైపెచ్చు ఇదిగో ఈ అనాథరైజ్ ఏజెంట్ ఎవరో నమ్మొద్దు, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, ఏంటిదంతా చూడండి ఇక్కడ మనకి క్లియర్గా కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే. సైబర్ కేఫ్ ఆపరేటర్లు అలాగే ఫిన్టెక్ కంపెనీస్ నమ్మొద్దు. వీళ్ళు ఎక్కువగా ఈ గ్రీవెన్స్ పోర్టల్ని వాడుతున్నారంట. గ్రీవెన్స్ పోర్టల్లో వాడి సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఏదో గెయిన్ చేస్తున్నారు అన్నట్లుగా వీళ్ళు ఏదో చెప్తున్నారు. సో అది నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ అసలు ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కనబడుతుంది చూడ, పైన బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మీరు కనెక్ట్ అవ్వండి, ఒకసారి కనెక్ట్ అయ్యి ఒక ప్రశ్న వాళ్ళని అడగండి, మీకు కరెక్ట్ సమాధానం వస్తుందో లేదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. చాలామంది అడిగి ఉంటారు కదా. సో ప్రాపర్ వాళ్ళు గైడ్ చేయగా రాంగ్గా గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా రాంగ్గా గైడ్ చేసి నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫైనల్గా నేను చెప్పేది పిఎఫ్ ఆఫీస్ కూడా ఏంటంటే, మీరు ఏదైనా చేయాలంటే మెంబర్స్కి, సో ఒక్కొక్క మెంబర్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. లేకపోతే మీరే కన్సల్టెంట్ అంటే అఫీషియల్గా ఎవరైనా కన్సల్టెంట్ నియమించి పెట్టండి. ఒక్కోసారి అంటారు సిఎస్సి సెంటర్కి వెళ్ళాలని చెప్పి, సిఎస్సి సెంటర్ వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియవు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి కదా మీరు. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు కదా. ఓకేనా. సో ఏదైనా ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నా అది ఎవరైనా కానివ్వండి, సో వాళ్ళు బెస్ట్ సర్వీస్ ఇస్తున్నట్లే లెక్క ప్రకారం. సో అట్లాంటి వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఎలాంటి కామెంట్స్ అనేవి చేయకూడదు లెక్క ప్రకారం అయితే. మనం కరెక్ట్గా ఉండి ఇలాంటి కామెంట్స్ చేస్తే నో ఇష్యూ. బట్ ఈపీఎఫ్ ఏంటో మరి తెలియదు కానీ వీళ్ళైతే సర్వీస్ అయితే కరెక్ట్గా ప్రొవైడ్ చేయరు. కానీ సో ఇట్లాంటి మనకి సర్క్యులర్స్ అనేవి విడుదల చేసి ఎట్లా అంటూ ఉంటారు. మరి ఎందుకు ఎట్లా అంటున్నారు అనేది నాకైతే తెలియట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళని అయితే కనెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దానివల్ల ప్రీవియస్లో చాలామంది మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే అనేక రకాల సమస్యలు అయితే ఎదుర్కొన్నారు దానివల్ల. బట్ దాన్ని రెక్టిఫై చేయాలి లెక్క ప్రకారం అయితే. ఇప్పుడు ఇంతకుముందు అనేక రకాల సమస్యలతో మెయిన్లీ ఏంటంటే సర్వీస్ డెత్ అని చెప్పేసి ఇచ్చేసి డబ్బులు ఇట్లా గుంజుతున్నారు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు ఈపీఎఫ్ఓలో. బట్ వీళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల, అది చాలా టైం పట్టింది కదా. ఈలోపు చాలామంది ఉచ్చులో పడిపోయి అమౌంట్ అనేది పోగొట్టేసుకున్నారు. మరి అట్లాంటి వాటి మీద ఈపీఎఫ్ రియాక్ట్ అవ్వదు. కానీ సో ఇక్కడ 100 రూపాయలు 50 రూపాయలు తీసుకున్న వాళ్ళు మాత్రం సో వీళ్ళు మాత్రం ఇదిగో ఇలాగా అది మరి ఇది ఈపీఎఫ్ విజ్ఞతగా వదిలేయాలి.
ఓకేనా. సో ఏదైనా ఇట్లాంటి జరుగుతాయంటే కనుక స్పీడ్గా రియాక్ట్ అయ్యి దాని మీద ఏదైనా అప్డేట్ తీసుకొస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో ఈపీఎఫ్ సంబంధించిన వీడియోస్ మనం చేస్తూ ఉన్నాము, అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సో దీని మీద ఈ అప్డేట్ వస్తే బాగుంటుంది, ఈ అప్డేట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. బట్ స్పీడ్గా ఏది రాదు, మనకు పనికొచ్చే అప్డేట్ ఏది కూడా స్పీడ్గా ఈపీఎఫ్ అనేది ఇవ్వదు. పనికిరాని మాత్రం మనం చూశారు కదా, సో అట్లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది పరిస్థితి. బట్ ప్రజెంట్ అయితే వీళ్ళైతే ఎట్లా అంటున్నారు, దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంతకుముందు ఈపీఎఫ్ అనేది ఇంతకుముందు కానివ్వండి కానీ ఇప్పుడు కానివ్వండి బెస్ట్ సర్వీస్ ఇస్తుందా లేదా, సో పీఎఫ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా రియాక్ట్ అవుతున్నారా, గైడ్ చేస్తున్నారా క్లియర్గా అనేది సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నేను తెలుసుకుంటాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so